గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకి కార్లేషన్ కోరిలేషన్ కోఎఫిషియంట్లో ఫోర్త్ ప్రాపర్టీ ఏం చెప్పుకున్నాం? ఇఫ్ ఎక్స్ కామా వై ఆర్ ఇండిపెండెంట్ దెన్ షో దట్ ఆర్ఎక్స్వై ఈక్వల్ టు 0 బట్ ది కన్వర్స్ నీడ్ నాట్ బి ట్రూ. ఓఆర్ఆర్ ఇలా అని అడుగుతాడు, లేదా టూ ఇండిపెండెంట్ random variables are uncorrelated. Two independent variables are uncorrelated. ప్రూఫ్ చూడండి. ఇఫ్ ఎక్స్ కామా వై బి ఏ బైవేరియట్ డేటా, ఎక్స్ కామా వై అనేది ఏంటి మనకి బైవేరియట్ డేటా. నెక్స్ట్ కార్లేషన్ కోరిలేషన్ కోఎఫిషియంట్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై ఈజ్ ఏంటి మనకు ఫార్ములా? కార్లేషన్ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఆర్ఎక్స్వై ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై బై రూట్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ వై. ఇఫ్ ఎక్స్ కామా వై ఆర్ ఇండిపెండెంట్ ఎక్స్ కామా వై అనేవి ఇండిపెండెంట్ అవుతే ఏమవుతుంది? కోవేరియన్స్ 0 అవుతుంది. కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు 0. అప్పుడు ఆర్ఎక్స్వై ఈక్వల్ టు ఏమవుతుంది? 0 బై రూట్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ వై ఈక్వల్ టు 0కి ఈక్వల్ అవుతుంది. అప్పుడేంటి? ఎక్స్ కామా వై ఆర్ ఇండిపెండెంట్, ఎక్స్ కామా వై ఆర్ ఇండిపెండెంట్ అయితే ఆర్ఎక్స్వై ఈక్వల్ టు 0 అని చెప్తాం. నెక్స్ట్ ద కన్వర్స్ నీడ్ నాట్ బి ట్రూ బై టేకింగ్ యాన్ ఎగ్జాంపుల్. కన్వర్స్ అనేది నీడ్ నాట్ బి ట్రూ అయితే బై టేకింగ్ యాన్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ ఏంటి? వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనుకున్నాం. అప్పుడు ఎక్స్ఐ టర్ము వైఐ, ఎక్స్ఐ వైఐ, ఎక్స్ఐ స్క్వేర్, వైఐ స్క్వేర్ కడతాం. ఎక్స్ఐ వాల్యూస్ ఏం తీసుకున్నాం? -3 నుంచి 3 వరకు తీసుకోండి. -3, -2, -1, 0, 1, 2, 3. వైఐ ఏమవుతుంది? వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కదా. వైఐ ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే 9, 4, 1, 0, 1, 4, 9. నెక్స్ట్ ఏమవుతుంది? ఎక్స్ఐ వై ఏమవుతుంది? ఎక్స్ఐని వై అని గుణిస్తాం. 3 ఇంటూ 9 ఎంత? 27. 2 ఇంటూ 4 8. సో -8, -27, -8, -1 ఇంటూ 1 -1, 0, 1, 8, 27. నెక్స్ట్ ఎక్స్ఐ స్క్వేర్, ఎక్స్ఐని స్క్వేర్ చేసుకుంటాం. 3 స్క్వేర్ ఏంటి? 9, 4, 1, 0, 1, 4, 9. నెక్స్ట్ వైఐ స్క్వేర్, వైఐ టర్మ్ని వైఐ వాల్యూస్ని స్క్వేరింగ్ టర్మ్ చేసుకుంటాం. 81, 16, 1, 0, 1, 16, 81. నెక్స్ట్ ఏం కడతాం? ఎక్స్ బార్ కడతాం. ఎక్స్ బార్కి ఫార్ములా ఏంటి మనకి? 1/n సమ్మేషన్ ఐ ఈక్వల్ టు 1 to n xi దట్ ఈక్వల్ టు 1/n. n ఏంటి? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎన్ని తీసుకున్నాం? 7 అంటే -3, -2, -1, 0, 1, 2, 3, 7 అబ్జర్వేషన్స్. 1/7 ఇంటూ సమ్మేషన్ ఎక్స్ఐ. ఎక్స్ఐని సమ్మేషన్ చేస్తే ఏమొస్తుంది? 0 వస్తుంది. దట్ ఈక్వల్ టు 0 అవుతుంది. అలాగే వై బార్ కట్టడం. వై బార్ ఈక్వల్ టు ఏంటి? 1/n సమ్మేషన్ ఐ ఈక్వల్ టు 1 to n వైఐ. దట్ ఈక్వల్ టు 1/n అంటే 1/7 ఇంటూ వైఐకి సమ్మేషన్ కడితే 28. అప్పుడు 28 ఎన్నిసార్లు పోతుంది? 4 times. నెక్స్ట్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ కడతాం. వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఏంటి? 1/n సమ్మేషన్ ఐ ఈక్వల్ టు 1 to n xi స్క్వేర్ మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్. దట్ ఈక్వల్ టు 1/n అంటే 1/7 ఇంటూ xi స్క్వేర్ సమ్మేషన్ కడితే 28 వస్తుంది. 1/7 ఇంటూ 28 మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్ 0. దట్ ఈక్వల్ టు 4. వేరియన్స్ ఆఫ్ వై కూడా అలాగే కడతాం. 1/n సమ్మేషన్ ఐ ఈక్వల్ టు 1 to n వైఏ స్క్వేర్ మైనస్ వై బార్ స్క్వేర్. 1/7 ఇంటూ 196 మైనస్ 4 స్క్వేర్. వేరియన్స్ ఆఫ్ వై ఎంత? 12 వచ్చింది. నెక్స్ట్ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై కడతాం. 1/n సమ్మేషన్ ఐ ఈక్వల్ టు 1 to n xi వైఏ మైనస్ ఎక్స్ బార్ వై బార్. 1/n అంటే 1/7 సమ్మేషన్ xi వైఏ 0 మైనస్ 0 ఇంటూ ఎక్స్ బార్ అంటే 0, వై బార్ 4. ఓవరాల్గా ఎంత వచ్చింది? 0 వచ్చింది. దెన్ ఆర్ఎక్స్వై ఈక్వల్ టు 0 బై రూట్ ఓవర్ 4 ఇంటూ 12. 0 బై సమ్ ఏదన్నా 0 కదా. సో ఆర్ఎక్స్వై ఈక్వల్ టు 0. దస్ in the above example the variables x and y are uncorrelated. We find that x and y are not independent but they are corrected by the relation y equal to x square. Hence two
వేరియబుల్స్ నీడ్ నాట్ నెసెసర్లీ బీ ఇండిపెండెంట్. ఇక్కడికి కార్ల్ పీర్సన్ యొక్క ప్రాపర్టీస్ అవునాయి. నెక్స్ట్ రిజల్ట్స్ ఆన్ కొరిలేషన్ కోఎఫిషియంట్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి రిజల్ట్స్ ఆన్ కొరిలేషన్ కోఎఫిషియంట్. కొన్ని రిజల్ట్స్ అనేవి మనం ప్రూవ్ చేస్తాం అన్నమాట. దీంట్లో ఫస్ట్ది ఏంటంటే ఇఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ ర్యాండమ్ వేరియబుల్స్ ఆర్ రిలేటెడ్ బై ది రిలేషన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0, then show that the correlation coefficient between x comma y is plus 1 if a and b are of opposite signs and minus 1 if a and b are of same signs. ఇది ప్రూవ్ చేయమన్నారు. ఏంటి, ఎక్స్ అండ్ వై ఆర్ 2 ర్యాండమ్ వేరియబుల్స్ అయితే రిలేటెడ్ బై రిలేషన్ ఏంటి, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0కి రిలేటెడ్ అన్నాడు. సొల్యూషన్ చూద్దాం. ఎక్స్ కామా వై ఆర్ రిలేటెడ్ బై రిలేషన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0. దానికి ఎక్స్పెక్టేషన్ అప్లై చేస్తే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 0. నెక్స్ట్ స్టెప్ దట్ ఎంప్లాయిస్ ఏ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై ప్లస్ సి ఈక్వల్ టు 0. దాన్ని 2 అనుకోండి. నెక్స్ట్ నౌ 1 మైనస్ 2 ఏంటి, ఈక్వేషన్ 1 మైనస్ 2 ఏమవుతుంది, ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై ఈక్వల్ టు 0. 1 2 చేస్తే ఏమవుతుంది, ఏ కామన్ తీస్తాం, ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఉంటుంది, బి కామన్ తీస్తాం, వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై ఉంటుంది, సి మైనస్ సి అవుతుంది, జీ క్యాన్సిల్ అవుతుంది. సో దట్ ఎంప్లాయిస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి టర్మ్ అటు వెళ్తే మైనస్ బి ఆఫ్ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై అవుతుంది. నెక్స్ట్ టర్మ్ ఏంటి, దట్ ఎంప్లాయిస్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ని ఇటు సైడ్ ఉంచి ఏ నటు తీసుకెళ్తే మైనస్ బి బై ఏ ఇంటూ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై. దట్ ఎంప్లాయిస్ వై టర్మ్ని టు ఎక్స్ టర్మ్ని టు తీసుకొస్తే వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై ఈక్వల్ టు మైనస్ ఏ బై బి. రేషియో అనేది రివర్స్ అవుతుంది, ఇందాక మైనస్ బి బై ఏ ఉంది, ఇప్పుడు మైనస్ ఏ బై బి ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. అది ఈక్వేషన్ 3. నౌ కొరిలేషన్ కోఎఫిషియంట్ బిట్వీన్ ఎక్స్ కామా వై ఈజ్, కొరిలేషన్ కోఎఫిషియంట్ బిట్వీన్ ఎక్స్ కామా వై ఏంటి మనకి, ఆర్ఎక్స్వై ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై బై రూట్ ఆఫ్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ వై. కోవేరియన్స్ ఎక్స్ వైని ఎలా తీసుకుంటాం, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై బై రూట్ ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై హోల్ స్క్వేర్. యూజింగ్ 3 we have 3ని యూజ్ చేసుకుని we have rxy ఈక్వల్ టు మన దగ్గర 3 అంటే ఏంటి, వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై టర్మ్ ఉంది. సో rxy ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై అంటే మైనస్ ఏ బై బి ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ బై రూట్ ఓవర్ expectation of x minus expectation of x whole square into expectation of a minus a by b into x minus expectation of x whole square. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మైనస్ ఏ బై బి కామన్ తీస్తే మైనస్ ఏ బై బి ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 2 మల్టిప్లై అయితే ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ హోల్ బై రూట్ ఓవర్ నుంచి బయట తీస్తే ఏమవుతుంది, మైనస్ స్క్వేరు రూటు క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మాడ్ ఏ బై బి ఇంటూ రూట్ ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు ఇది ఏమవుతుంది, నెక్స్ట్
minus a by b into variance of x. Variance of x formula ఏంటి x into x minus expectation of x whole square by mod a by b ఒక స్క్వేరింగ్ టర్మ్ రూట్ క్యాన్సిల్ అవుద్ది. అప్పుడు ఏమవుతుంది ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ మిగులుతుంది. సో mod a by b into variance of x దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకున్నాం వేరియన్స్ ఆఫ్ ఎక్స్ క్యాన్సిల్ అవుతే మైనస్ ఏ బై బి బై మాడ్ ఏ బై బి. ఇఫ్ ఏ కామా బి హ్యావ్ ఆపోజిట్ సైన్స్ అయితే ఏ బీలు ఆపోజిట్ సైన్స్ అయితే ఏమవుతుంది ఆర్ఎక్స్వై ఈక్వల్ టు +1. అదే ఏ కామా బి హ్యావ్ సేమ్ సైన్స్ అనుకోండి ఆర్ఎక్స్వై ఈక్వల్ టు -1 అవుతుంది. అంతేనా? ఏ కామా బి ఆర్ సేమ్ సైన్స్ అయితే ఏమవుతుంది -1 అవుతుంది. అది ఇఫ్ ఏ కామా బి ఆర్ ఆపోజిట్ సైన్స్ అనుకోండి ఏమవుతుంది +1 అవుతుంది. నెక్స్ట్ది వచ్చేసి సెకండ్ది వచ్చేసి ఇఫ్ x, y are two random variables having variances sigma x square comma sigma y square and r is the correlation coefficient between them. ఫస్ట్ బిట్ ఏంటి సిగ్మా స్క్వేర్ x ప్లస్ వై ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ x ప్లస్ సిగ్మా స్క్వేర్ y ప్లస్ 2r సిగ్మా x సిగ్మా y. అలాగే సెకండ్ది ఏంటి సిగ్మా స్క్వేర్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ ఎక్స్ ప్లస్ సిగ్మా స్క్వేర్ వై మైనస్ 2r సిగ్మా ఎక్స్ సిగ్మా వై అండ్ దెన్ అబ్టైన్డ్ ఆర్ ఈక్వల్ టు ఏంటి సిగ్మా స్క్వేర్ ఎక్స్ ప్లస్ సిగ్మా స్క్వేర్ వై మైనస్ సిగ్మా స్క్వేర్ ఎక్స్ మైనస్ వై హోల్ బై 2 సిగ్మా ఎక్స్ సిగ్మా వై అని చూపించమన్నమాట. చూద్దాం. ఇఫ్ సొల్యూషన్ చూద్దాం. ఇఫ్ ఎక్స్ కామా వై ఆర్ ర్యాండమ్ వేరియబుల్స్ ఎక్స్ కామా వై అనేవేంటి ర్యాండమ్ వేరియబుల్స్ అయితే వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏంటి మనకి ఫార్ములా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. వేరియన్స్ ఆఫ్ వై ఏంటి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై హోల్ స్క్వేర్. కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు ఏంటి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x minus expectation of x into y minus expectation of y. నెక్స్ట్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఏంటి rxy ఈక్వల్ టు ఏంటి మనకు ఫార్ములా కోవేరియన్స్ ఆఫ్ x కామా y బై రూట్ ఆఫ్ వేరియన్స్ ఆఫ్ x ఇంటూ వేరియన్స్ ఆఫ్ y దట్ ఈక్వల్ టు దాన్ని ఎలా రాసుకుంటాం కోవేరియన్స్ ఆఫ్ x కామా y బై సిగ్మా x సిగ్మా y కింద రాసుకున్నాం. నెక్స్ట్ ఫస్ట్ బిట్ చూడండి సిగ్మా స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ ఎక్స్ ప్లస్ వైని ఎలా రాసుకున్నాం వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై కింద రాసుకుంటాం. దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకుంటాం అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఎక్స్ ప్లస్లో ఎక్స్ ప్లస్ వై రాసుకుంటాం ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్. నెక్స్ట్ స్టెప్ ఏంటి దట్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై ఎక్స్వైని సపరేట్గా రాసుకున్నాం హోల్ స్క్వేర్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ను ఓ టర్మ్ కింద ప్లస్ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వైని ఓ టర్మ్ కింద రాసుకున్నాం హోల్ స్క్వేర్. దట్ ఈక్వల్ టు నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కింద ఉంది కదా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కింద ఉండే ఫార్మ్ ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో ఏ ప్లేస్లో ఏంటి ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బి ప్లేస్లో ఏంటి వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ వై ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై హోల్ స్క్వేర్ ప్లస్ 2 into x minus expectation of x into y minus expectation of y. Next step that equal to expectation each term కు అప్లై చేస్తే expectation of x minus expectation of x whole square plus expectation of y minus expectation of y whole square plus 2 expectation of x minus expectation of x into y minus expectation of y.
ఇది ఎలా ఉంది, దట్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ ఎక్స్, అంతేనా. వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఎలా రాసుకుంటాం, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ కింద రాసాం. సో వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వేరియన్స్ ఆఫ్ వై ప్లస్ 2 కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై. మనకి ఏమొచ్చింది, సిగ్మా స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఏమొచ్చింది, సిగ్మా స్క్వేర్ ఎక్స్ ప్లస్ సిగ్మా స్క్వేర్ వై ప్లస్ 2r సిగ్మా ఎక్స్ సిగ్మా వై. సో ఫస్ట్ పాయింట్ ప్రూవ్ చేసామా. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ బిట్ ఏంటి మనకి, సిగ్మా స్క్వేర్ ఎక్స్ మైనస్ వై. సిగ్మా స్క్వేర్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు ఎలా రాసుకుంటాం, దీన్ని కూడా సేమ్ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ మైనస్ వై రాసుకుంటాం. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు expectation of x minus y minus expectation of x plus expectation of y whole square. Next step, that equal to x minus expectation of x ఓ టర్మ్ అయితే మైనస్ y minus expectation of y ఓ టర్మ్ హోల్ స్క్వేర్. ఏ అలా ఉంది, a మైనస్ b హోల్ స్క్వేర్ కింద. a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్మ్ ఏంటి, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. So expectation of x minus expectation of x square plus y minus expectation of y whole square minus 2 into x minus expectation of x into y minus expectation of y. Next step వచ్చేసి that equal to ఈచ్ టర్మ్కి ఎక్స్పెక్టేషన్ అప్లై చేసుకుంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ expectation of y minus expectation of y whole square minus 2 into expectation of x minus expectation of x into y minus expectation of y. ఇది ఎలా రాసుకుంటాం, నెక్స్ట్ స్టెప్ దట్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వేరియన్స్ ఆఫ్ వై మైనస్ 2 కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై. సిగ్మా స్క్వేర్ ఎక్స్ మైనస్ వై ఏమొచ్చింది, సిగ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిగ్మా వై స్క్వేర్ మైనస్ 2r సిగ్మా ఎక్స్ సిగ్మా వై. 2r సిగ్మా ఎక్స్ సిగ్మా వై ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిగ్మా వై స్క్వేర్ మైనస్ సిగ్మా స్క్వేర్ ఎక్స్ మైనస్ వై కింద రాసుకున్నాం. అప్పుడు ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది, సిగ్మా స్క్వేర్ ఎక్స్ ప్లస్ సిగ్మా స్క్వేర్ వై మైనస్ సిగ్మా స్క్వేర్ ఎక్స్ మైనస్ వై బై 2 సిగ్మా ఎక్స్ సిగ్మా వై. సో సెకండ్ బిట్ కూడా మనం ప్రూవ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడికి సెకండ్ అయింది. థర్డ్ వచ్చేసి చూద్దాం. ఇఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ 2 ర్యాండమ్ వేరియబుల్స్, ఎక్స్ అండ్ వై ఆర్ ఏంటి 2 ర్యాండమ్ వేరియబుల్స్ అనుకంటే అండ్ యూ అండ్ వి ఆర్ డిఫైన్డ్ బై u ఈక్వల్ టు ఏంటి, ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా, వి ఈక్వల్ టు ఏంటి, y cos alpha minus x sin alpha, then show that u and v are uncorrelated. u and v అనేది ఏంటి, x కామా y అనేది 2 ర్యాండమ్ వేరియబుల్స్ అన్నాడు. అలాగే u కామా y అనేవి రెండు డిఫైన్ చేసుకుంటే u ఏమిచ్చాడు, x cos alpha ప్లస్ y sin alpha, v ఏమిచ్చాడు, y cos alpha మైనస్ x sin alpha ఇచ్చాడు. then show that u and v are uncorrelated అయినాయి అనుకోండి. ఇఫ్ ఏమని చూపించమన్నాడు, tan 2 alpha ఈక్వల్ టు 2r సిగ్మా ఎక్స్ సిగ్మా వై బై సిగ్మా స్క్వేర్ ఎక్స్ మైనస్ సిగ్మా స్క్వేర్ వై అనేసి మనల్ని ప్రూవ్ చేయమన్నాడు. చూద్దాం ఎలా చేసాడు చూద్దాం. ఫస్ట్ సొల్యూషన్ ఏంటి, గివెన్ దట్ అంటే మనం ఏం రాసుకుంటాం, ఇచ్చిని రాసుకుంటాం. u ఈక్వల్ టు ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా, v ఈక్వల్ టు ఏంటి, వై కాస్ ఆల్ఫా మైనస్ ఎక్స్ సైన్ ఆల్ఫా. సో నెక్స్ట్ u కామా v ఆర్ అన్కోరిలేటెడ్ అన్నాడు. u కామా v ఆర్ అన్కోరిలేటెడ్ ఏమవుతుంది, ఆర్ u ఈక్వల్ టు ఏంటి మనకి 0 అవుతుంది, అవునా. నెక్స్ట్ కోవేరియన్స్ ఆఫ్ u కామా v ఈక్వల్ టు ఏమవుతుంది 0. నెక్స్ట్ ఇది వచ్చేసి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ u మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ u ఇంటూ v మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ v ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 0 అని తీసుకున్నాం అనుకోండి. అప్పుడు u మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ u కడదాం. మనకి
యూ ప్లేస్లో ఏంటి ఎక్స్ మైనస్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా రాయాలి. సో యూ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూ కట్టండి. ఫస్ట్ కడితే ఏమవుతుంది, యూ ప్లేస్లో ఏంటి ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా. నెక్స్ట్ దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకుంటాం, కాస్ ఆల్ఫా కామన్ తీసుకున్నాం, కాస్ ఆల్ఫా కామన్ తీస్తే ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సైన్ ఆల్ఫా కామన్ తీస్తే వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై. అలాగే వి మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వి కడతాం. ఇలా వి ప్లేస్లో ఏంటి వై కాస్ ఆల్ఫా మైనస్ ఎక్స్ సైన్ ఆల్ఫా, వై కాస్ ఆల్ఫా మైనస్ ఎక్స్ సైన్ ఆల్ఫా మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై కాస్ ఆల్ఫా మైనస్ ఎక్స్ సైన్ ఆల్ఫా. సో దట్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా కామన్ తీస్తే ఏమవుతుంది వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై మైనస్ సైన్ ఆల్ఫా కామన్ తీస్తే ఏమవుతుంది ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ దట్ ఎంప్లాయిస్ దీని అంతటిని దేంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూ మైనస్ ఏంటి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూ ఇంటూ వి మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వి ప్లేస్లో ఈక్వల్ టు జీరోకి తీసుకున్నాం కదా, వాటి ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ కాస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై ఇంటూ కాస్ ఆల్ఫా ఇంటూ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. దట్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏంటి రెండు ఏ టర్మ్, ఈ టర్మ్ అంతా ఏ అనుకోండి, సెకండ్ టర్మ్ అంతా బి అనుకుంటే రెండు మల్టిప్లై చేస్తే ఏమవుతుంది కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ఇంటూ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై హోల్ స్క్వేర్ మైనస్ sin square alpha into x minus expectation of x into y minus y expectation of y equal to 0. దీని అంతర్ని ఎలా రాసుకుంటాం అంటే దట్ ఇంప్లైస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ ఎక్స్పెక్టేషన్ అప్లై చేస్తాం, అప్పుడు ఏమవుద్ది కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఇంటూ సిగ్మా స్క్వేర్ ఎక్స్ ఏంటి ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ టర్మ్కి ఎక్స్పెక్టేషన్ అప్లై చేస్తాం. సో ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ఇంటూ సిగ్మా స్క్వేర్ వై మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు దేనికి ఈక్వల్ 0. దట్ ఎంప్లాయిస్ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై కామన్ తీసుకోండి, కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ఇంటూ సిగ్మా స్క్వేర్ ఎక్స్ మైనస్ సిగ్మా స్క్వేర్ వై ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ cos square alpha minus sin square alpha form ఏంటి cos 2 alpha into covariance of x comma y minus 2 sin alpha into cos alpha by 2 2 cancel అవుతే ఏమవుతుంది sin alpha cos alpha into sigma square x minus sigma square y equal to 0. cos 2 alpha into covariance of x comma y అంటే r sigma x sigma y equal to sin 2 alpha by 2 2 sin alpha cos alpha ఏంటి sin 2 alpha form sin 2 alpha by 2 into sigma square x minus sigma square y. That implies sin 2 alpha by cos 2 alpha equal to 2r sigma x sigma y by sigma square x minus sigma square y cross multiplying చేస్తే that implies sin 2 alpha by cos 2 alpha form ఏంటి sin alpha by cos alpha equal to tan alpha. So tan 2 alpha equal to 2r sigma x sigma y by sigma square x minus sigma square y మనకు అడిచింది ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ దీంట్లో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇఫ్ x and y are random variables and a comma b comma c comma d are any numbers provided only a not equal to 0 comma c not equal to 0 then show that or ax plus b comma cy plus d equal to ac by mod ac into rx comma y అనేది ప్రూవ్ చేయాలన్నమాట. ఏంటి
if x comma y are random variables a comma b comma c comma d are any number provided only a not equal to 0 c not equal to 0 then prove that ఏం ప్రూవ్ చేయమన్నాడు r of ax plus b comma cy plus d equal to ac by mod ac into rxy అని ప్రూవ్ చేయమన్నాడు. చూద్దాం సొల్యూషన్ చూడండి. వేరియన్స్ ఆఫ్ ax plus b ఈక్వల్ టు ఏంటి a స్క్వేర్ వేరియన్స్ ఆఫ్ x. వేరియన్స్ ఆఫ్ cy plus d ఈక్వల్ టు ఏంటి c స్క్వేర్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ y. నెక్స్ట్ ది కోవేరియన్స్ ఆఫ్ ax ప్లస్ b కామా cy ప్లస్ d ఈక్వల్ టు ఎలా రాసుకున్నాం ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ax ప్లస్ b మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ax ప్లస్ b ఇంటూ cy ప్లస్ d మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ cy ప్లస్ d దట్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ a కామన్ తీసుకోండి x మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ఇంటూ సి కామన్ తీస్తే y మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y. రెండు మల్టిప్లై చేసి క్యాన్సిల్ అయ్యి కొన్ని టైమ్స్ క్యాన్సిల్ చేస్తే ఇది మిగిలింది. అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది ఏసీ బయటకు వస్తుంది. ఏసీ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x minus expectation of x into y minus expectation of y that equal to AC into ఏంటిది covariance of x comma y లా ఉంది. నెక్స్ట్ r of ax plus b comma cy plus d equal to ఏం వచ్చింది మనకి covariance of x comma y ప్లేస్లో AC covariance of x comma y by root over a square variance x into c square variance of y that equal to AC covariance of x comma y by mod of AC root over variance of x into variance of y. ఏసీని బయటికి తీసుకొస్తాం స్క్వేర్ రూట్ టర్మ్ క్యాన్సిల్ చేసి దట్ ఈక్వల్ టు ఏసీ బై మాడ్ ఏసీ ఇంటూ ఆర్ఎక్స్వై. ఆర్ఎక్స్వైకి ఫార్మ్ ఏంటి కోవేరియన్స్ ఎక్స్వై బై రూట్ ఓవర్ వేరియన్స్ ఎక్స్ వేరియన్స్ వై. సో ఏసీ బై మాడ్ ఏసీ ఇంటూ ఆర్ఎక్స్వై ఆడు ప్రూవ్ చేయమని చేసాం కదా. నెక్స్ట్ ఇఫ్ ఏ అండ్ సి హ్యావ్ సేమ్ సైన్స్ దెన్ ఏ అండ్ సి సేమ్ సైన్స్ అవుతే ఏమవుద్ది ఏసీ బై ఏసీ ఈక్వల్ టు +1 అవుద్ది. అంతేకా ఏ అండ్ సి ఏ ఈక్వల్ టు 1 సి ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకో సేమ్ సైన్స్ అవుద్ది అప్పుడు ఏమవుద్ది +1. అదే ఆపోజిట్ సైన్స్ అనుకో ఏ అండ్ సి హ్యావ్ ఆపోజిట్ సైన్స్ అంటే ఏ +1 సి -1 తీసుకున్నాం అనుకో ఏమవుద్ది ఏసీ బై మాడ్ ఏసీ ఈక్వల్ టు -1 అవుతుంది. వాడు ఇచ్చింది ప్రూవ్ చేస్తాం కదా. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ప్రాబ్లం ఇఫ్ R is the correlation coefficient between x and y, comma x and y having same variances. X and y having same variances. Then prove that the correlation coefficient between x and x plus y is x and y same variances అయితే ఏం ప్రూవ్ చేయమన్నాడు then prove that the correlation coefficient between దేనికి మధ్య correlation coefficient x and x plus y equal to is root over 1 plus r by 2 అని చూపించమన్నాడు. ఏంటప్పుడు చూద్దాం సొల్యూషన్ చూద్దాం. given that r is the correlation coefficient between x and y then rxy equal to form ఏంటి covariance of x comma y by sigma x into sigma y. variances are equal అన్నాం. variances are equal అవుతే ఏమవుద్ది variance of x equal to variance of y. that implies sigma square x equal to sigma square y equal to sigma square say అనుకోండి. అయితే నెక్స్ట్ కన్సిడర్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎలా రాసుకుంటాం ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ వై రాస్తాం. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై హోల్ స్క్వేర్ కింద రాసుకుంటాం. నెక్స్ట్ ఏంటి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కింద ఉంది
ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab. నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ expectation of y minus expectation of y whole square plus 2ab. 2 into expectation of x minus expectation of x into y minus expectation of y. ఇది ఎలా ఉంది? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఏంటి? సిగ్మా స్క్వేర్ ఎక్స్ ప్లస్ సిగ్మా స్క్వేర్ వై ప్లస్ 2r సిగ్మా ఎక్స్ సిగ్మా వై. మనం సిగ్మా స్క్వేర్ ఎక్స్ని సిగ్మా వై స్క్వేర్ని ఏమనుకున్నాం? సిగ్మా స్క్వేర్ అనుకున్నాం. దట్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ ప్లస్ 2r సిగ్మా స్క్వేర్. సిగ్మా కింద తీసుకోండి, సిగ్మా ఎక్స్ సిగ్మా వై కూడా సిగ్మా కింద తీసుకోండి. నెక్స్ట్ స్టెప్ ఏముంది? 2 సిగ్మా స్క్వేర్ ప్లస్ 2r సిగ్మా స్క్వేర్. నెక్స్ట్ 2 సిగ్మా స్క్వేర్ కామన్ తీస్తే 2 సిగ్మా స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ r. నెక్స్ట్ నౌ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ ప్లస్ వై అంటే కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై అనుకోండి. వై ప్లేస్లో ఏముంది? ఎక్స్ ప్లస్ వై ఉంది. కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ ప్లస్ వై కట్టండి. ఏమవుతుంది? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై. మనకు వై అంటే ఏంటి? ఇక్కడ ఎక్స్ ప్లస్ వై అని తీసుకున్నాం. ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇక్కడేంటి? ఈ టర్మ్ ఏమవుతుంది? ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై అవుతుంది. మల్టిప్లై చేస్తే నెక్స్ట్ స్టెప్లో ఏం రాసుకుంటాం? దట్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై. దట్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఆర్ సిగ్మా ఎక్స్ సిగ్మా వై ఈక్వల్ టు ఏమవుతుంది? సిగ్మా స్క్వేర్ ప్లస్ ఆర్ సిగ్మా స్క్వేర్. దట్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ కామన్ తీస్తే 1 ప్లస్ ఆర్. నెక్స్ట్ ఆర్ ఎక్స్ కామా ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఏంటి? కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ ప్లస్ వై ఎంత వచ్చింది? సిగ్మా స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఆర్ బై వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఎంత వచ్చింది? సిగ్మా స్క్వేర్ ఇంటూ 2 సిగ్మా స్క్వేర్ ఆఫ్ 1 ప్లస్ ఆర్. దట్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఆర్ బై సిగ్మా స్క్వేర్ కామన్ తీస్తే సిగ్మా స్క్వేర్ రూట్ ఓవర్ 2 ఇంటూ 1 ప్లస్ ఆర్. దట్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 1 ప్లస్ ఆర్ బై 2. The correlation coefficient between x and x plus y is ఏమవుతుంది? రూట్ ఓవర్ 1 ప్లస్ ఆర్ బై 2 అవుతుంది. ఓకేనా?